7 గంటలకే పోలీస్ స్టేషన్ల దగ్గర ప్రజలు బారులు తీరారు. తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. 18 లక్షల మంది సిబ్బంది ఓటింగ్ విధులు నిర్వహిస్తున్నారు. 50% పైగా పోలింగ్ స్టేషన్లలో వెబ్ కాస్టింగ్ చేస్తున్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో మైక్రో అబ్జర్వర్లు నియమించారు. ఎన్నికల కోసం 41 హెలికాప్టర్లు, 84 ప్రత్యేక రైళ్లను వినియోగిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను పెంచారు. గురూజీ రామ్ నారాయణ్ జీ ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్యులు ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువంటి సమస్యలకైనా తక్షణ పరిష్కారం చేయబడును. సంప్రదించండి 96651137 9000004357. తొలి విడత ఎన్నికల్లో పలువురు ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. శివగంగలో కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ఓటు వేశారు. చెన్నైలో సూపర్ స్టార్ రజనీకాంత్, హీరో అజిత్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సేలంలో పళనిస్వామి ఓటు వేశారు. నాగ్పూర్లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్, అదేవిధంగా చెన్నైలో తెలంగాణ మాజీ గవర్నర్ తమిళిసై ఓటు హక్కు వినియోగించుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ రోజు 16,63,00,000 మంది ఓటర్లు తమ అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. వీరిలో 35,67,000 మంది తొలిసారి ఓటర్లుగా గుర్తించారు. 20 నుంచి 29 ఏళ్ల మధ్య వయసున్న వారు 3,51,00,000గా ఉన్నారు. మొత్తం 1,87,000 పోలింగ్ బూత్లను ఏర్పాటు చేశారు. 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 స్థానాలకు ఈ రోజు పోలింగ్ జరుగుతోంది. తమిళనాడులో ఉన్న మొత్తం 39 లోక్సభ స్థానాలకు ఈ విడతలోనే పోలింగ్ పూర్తి కానుంది. கொஞ்சம் முன்ன போங்க சார். சார் அந்த மாதிரி சார் அவங்க சார் எல்லாரும் எழுந்துங்க சார். சார் பாஸ்டிக்கு உள்ள போறீங்க. தள்ளி போங்க. சார் கொஞ்சம் வரும். வழி விடுங்க சார். தள்ள வைக்காதீங்க சார். சார் கொஞ்சம் வரும். சார் தள்ள வைக்காதீங்க. ஓரமா எடுங்க சார். தள்ள போடுங்க சார். కొంచెం మున్న పోங்க సార్. ఇక తొలి విడత బరిలో బీజేపీ నుంచి నితిన్ గడ్కరీ, కిరణ్ రిజిజు, అన్నమలై, తమిళిసై సౌందరరాజన్, సర్వానంద సోనోవాల్, భూపేంద్ర యాదవ్ ఉన్నారు. కాంగ్రెస్ నుంచి గౌరవ్ గొగోయ్, నకుల్నాథ్, కార్తీ చిదంబరంతో పాటు డీఎంకే నాయకురాలు కనిమోళి ఎన్నికల బరిలో ఉన్నారు. மிகப்பெரிய வெற்றியை பெறும் என்று நான் உறுதியாக நம்புகிறேன். எங்க வந்தாரு, வந்து ரத்து பண்ணாரு, வரவில்லை, வந்து ரத்து பண்ணதுக்கான காரணங்களை எல்லாம் நீங்க ஆராயணும். இந்தியா கூட்டணி வென்றால் பன்முகத்தன்மை உறுதியாக காப்பாற்றப்படும். கடந்த 10 ஆண்டுகளிலே ஏற்பட்ட சரிவுகளை எல்லாம் நாங்க சீர் செய்து விடுவோம், நேர் செய்து விடுவோம். இந்தியா கூட்டணி வெல்ல வேண்டும் என்று சொல்வதற்கு காரணமே ఉత్తరాఖండ్లో 5, రాజస్థాన్లో 12, మధ్యప్రదేశ్లో 6, త్రిపుర 1, అరుణాచల్ ప్రదేశ్లో 2, ఉత్తరప్రదేశ్ 8, మిజోరం 1, సిక్కిం 1, తమిళనాడు 39, అండమాన్ నికోబార్ 1, అస్సాం 5, నాగాలాండ్ 1, బీహార్ 4, మహారాష్ట్ర 5, మేఘాలయ 2, మణిపూర్ 2, పశ్చిమ బెంగాల్లో 3 లోక్సభ స్థానాలకు సంబంధించి ఓటింగ్ జరుగుతోంది. అరుణాచల్ ప్రదేశ్లో 50, సిక్కింలో 42 అసెంబ్లీ స్థానాల్లో
పోలింగ్ కొనసాగుతోంది. మరి తొలి విడత పోలింగ్ సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రామకృష్ణ ద్వారా తెలుసుకుందాం. రామకృష్ణ, తొలి విడత పోలింగ్ సంబంధించి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎన్ని పోలింగ్ కేంద్రాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో ఏ విధంగా భద్రతను కట్టుదిట్టం చేశారు? పూర్తి డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఇక మొదటి విడత పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. మరి 102 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి రాత్రి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ నడుస్తుంది. మరి ఈ దాదాపుగా 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలింగ్ ప్రశాంతంగా నడుస్తుంది. రాజస్థాన్ లోని అత్యధికంగా చూసినట్లయితే తమిళనాడులో 39 స్థానాలకు, రాజస్థాన్ లో 25 స్థానాలకు లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. రాజస్థాన్ లోని జైపూర్ లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ఓటు వేశారు. తమిళనాడు స్టాలిన్ చెన్నైలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి వెంకటస్వామి బైక్పై వచ్చి మరి ఓటు వేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిక్కింలోని సోరెన్లో పోలింగ్ స్టేషన్ల వెలుపల పోలింగ్ ప్రారంభానికి ముందు ప్రజలు క్యూ పెట్టారు. మణిపూర్లోని ఉత్పాదనకు పోలింగ్ దగ్గర ఎప్పుడు ఓటింగ్ ముందు మహిళలు పూజలు నిర్వహించారు. ఇది చాలా కొత్త విషయం చెప్పాలి. పోలింగ్ ప్రారంభం కొద్దిసేపటికే దేశవ్యాప్తంగా కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమిళనాడు మాజీ సీఎం అన్నాడీఎంకే పళనిస్వామి పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. కోయంబత్తూరు బీజేపీ అభ్యర్థి తమిళనాడు అన్నామలై ఓటు వేశారు. మోహన్ భగవత్ మహారాష్ట్రలోని నాగపూర్ నుంచి ఓటు వేశారు. అనంతరం మాట్లాడిన ఆయన ఓటు అందరి కర్తవ్యమని, ఆ హక్కును వినియోగించుకుని 100% పోలింగ్ జరిగేలా చూడాలని ఓటర్లు కోరారు. కాంగ్రెస్ నేత మాజీ కేంద్ర మంత్రి చిదంబరం తమిళనాడులోని శివగంగలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలంగాణ మాజీ గవర్నర్ దక్షిణ భాజపా చెన్నై అభ్యర్థి తమిళసై సౌందరరాజన్ చెన్నైలోని స్థానిక గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ప్రముఖ సినీ నటులు రజనీకాంత్, అజిత్ కుమార్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు ప్రజలందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు. దాంతో పాటు ఇంకా తమిళసై ఒక ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఒక పోలింగ్ కేంద్రం నుంచి ప్రతి ఒక్క ఓటరు తన ఓటు వేసి బయటకు వచ్చిన తర్వాత ఒక సెల్ఫీ తీసుకున్న సెల్ఫీని సోషల్ మాధ్యమాల్లో విడుదల చేయాలని, ఇది ఒక మోటివేషన్ గా ఉంటుంది ప్రజలందరికీ ఓటింగ్ హక్కును ముందుకు వెళ్ళడానికి, ఓటు పర్సెంటేజ్ పెంచడానికి దోహదపడుతుందని చెప్పేసి తమిళసై సౌందరరాజన్ చెప్పారు.